నమస్తే, ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్ వద్దాం. సో ఇక్కడ కంప్లీట్ నిమ్స్ కి సంబంధించిన మెడికల్ ఫ్యాకల్టీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నది. సో ఏదైతే మనం చూసాం గతంలో చూసుకుంటే మొన్న రీసెంట్ 10 days బ్యాక్, సో ఏదైతే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జూనియర్ డాక్టర్ పైన ఇటు చూసుకుంటే రేప్ చేసి మర్డర్ అనే ఏదైతే కేసు ఉందో, సో దేశవ్యాప్తంగా కూడా సంచలనం మారింది. సో కంప్లీట్ గా దేశవ్యాప్తంగా ఉన్న మెడికోస్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం నిన్న గాంధీ హాస్పిటల్ కూడా చూసినాం మనం. గాంధీ హాస్పిటల్ కూడా వాళ్ళకి మినిమం సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి అక్కడ ప్రొటెస్ట్ కూడా జూడా డాక్టర్స్ అందరూ కూడా సీనియర్ అండ్ జూనియర్ డాక్టర్స్ కూడా అందరు కలిసి ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు నిమ్స్ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి మాట్లాడదాం, వీళ్ళ డిమాండ్స్ ఏంది, అసలు ఈ ప్రొటెస్ట్ గురించి వీళ్ళ కారణాలు ఏందో అని చెప్పేసి మాట్లాడదాం. మేడం చెప్పండి, మీరు ఫర్దర్ గా మీరు ఫ్యూచర్ డాక్టర్స్, ఫ్యూచర్ మెడికోస్ కదా, సో మీరు ఈ ఇన్సిడెంట్ పట్ల ఎలా చూస్తున్నారు? ఇది 78th ఇండిపెండెన్స్ డే, బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు గర్ల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లైక్ షార్ట్ డ్రెస్ వేసుకొని పబ్స్లో తిరుగుకుంటూ, చిన్న చిన్న డ్రెస్ వేసుకొని నైట్ తిరుగుకుంటూ, సో అది వల్ల మెన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇట్లాంటివన్నీ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ మాకు ఫ్రీ స్కీమ్స్, ఫ్రీ బస్సెస్ లాంటివి ఇట్లాంటి స్కీమ్స్ ఏం వద్దండి. మాకు మేము వర్క్ చేసే ప్లేసెస్లో మాకు సేఫ్టీ కావాలి. వర్క్ చేసే ప్లేసెస్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకా బయట ఏం సేఫ్టీ ఉంటుంది? సో ఇప్పుడు నేను ఇది క్వశ్చన్ అడుగుతున్నాను. బయట చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని వెళ్తున్నందుకే మెన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇట్లాంటి జరగడానికి కారణం అవుతుంది అనేసి అన్నప్పుడు ఇప్పుడు నేను గవర్నమెంట్కి క్వశ్చన్ వేస్తున్నాను ఏంటంటే, మరి డ్యూటీ చేసుకున్న డాక్టర్ జస్ట్ రెస్ట్ తీసుకోనికి తన సెమినార్ హాల్కి వెళ్ళి ఉన్నప్పుడు అట్లా జరిగినప్పుడు మీరేం ఆన్సర్ ఇస్తారు? ఆ దొరికిన 24 hours అవుతుంది, అతను హ్యాంగ్ మీ ఇఫ్ యూ వాంట్ అనేసి అంత అన్నప్పుడు జస్ట్ వై ఇప్పటి వరకు కూడా ఎందుకు హ్యాంగ్ చేయలేదు అనేసి ఇప్పుడు నా క్వశ్చన్, నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మాకు ఫ్రీ బస్సెస్, మీకు ఇట్లా చేస్తాం గర్ల్స్కి ఇది ఉంటుంది, ఫ్రీ బస్సెస్, మీకు షెడ్యూల్ క్యాస్ట్, ఇట్లాంటి క్యాస్ట్ ఇవంతా అవసరం లేదండి. జస్ట్ డ్యూటీ చేసే దగ్గరనే ఇట్లాంటివి ఉంటే మాకు సేఫ్టీ అయింది. మాకు ఒక సేఫ్టీ కావాలి. గవర్నమెంట్ పక్కా రెస్పాండ్ అయ్యి మాకు ఖచ్చితమైన సేఫ్టీ ఇవ్వాలి. బికాస్ పబ్స్ దగ్గర అయింది రేప్ అనేసి అంటే, సో షీ ఇన్ఫ్లుయెన్స్డ్. వాళ్ళు చిన్న చిన్న డ్రెస్ వేసుకున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అయింది. వీరు లవ్ చేసినారు, సో అది ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక డాక్టర్ తన రెస్పాన్సిబుల్ డ్యూటీ చేసి జస్ట్ తను రెస్ట్ తీసుకోవద్దా? ఇది కూడా ఉండదా? రెస్ట్ తీసుకోకుండా తను నార్మల్ ఇంకా తన హాస్పిటల్ ప్లేసే కాబట్టి ఏం భయం లేకుండా తను రెస్ట్ తీసుకోనికి తన ప్లేస్కి వెళ్ళినప్పుడు అది కూడా ఆలోచించకుండా అక్కడ ఇట్లాంటి జరగడం అనేది చాలా బ్యాడ్. ఇది సొసైటీకి, ఇది ఇండిపెండెన్స్ డే కాదండి. ఇది అస్సలు ఇండిపెండెన్స్ డే అన్నదికి లేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇండిపెండెన్స్ డే అన్నట్టుగా లేదు ఇది. గవర్నమెంట్ అనేది కొంచెమైనా రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. అతను అట్లా చేసిన ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో అతను వెనుక ఎంత పొలిటికల్ సపోర్ట్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, బట్ ఒక అమ్మాయి జస్టిస్ అంటే జస్టిస్. ఒక డాక్టర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ ని కాపాడతారు. థౌజండ్స్ ఆఫ్ అంటే చాలా ఇంకా కాపాడతారు. సో ఏమన్నా ఇంజురీ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తారు, డాక్టర్ కాపాడతారు. మరి డాక్టర్స్ని ఎవరిని కాపాడతారు? ఒక గర్ల్ డాక్టర్ ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు నా క్వశ్చన్ ఇది. సో మాకు ఏదైనా సేఫ్టీ వచ్చే వరకు వి విల్ కంటిన్యూ దిస్, అంతే. నో డ్యూటీస్ అండి. అసలు ఇండిపెండెన్స్ డే అంటున్నారు, ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకుంటారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జెండాలు ఎగరేస్తుంటారు ప్రతి ఒక్కరు వచ్చి. కానీ ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చింది? అమ్మాయిలకి భద్రత ఎక్కడుంది? అసలు ఎవరికి భద్రతనే లేదు. అసలు ఇండిపెండెన్స్ డే అంటున్నారు కానీ ఇండిపెండెన్స్ ఎక్కడుంది? అసలు అమ్మాయిలు ఎవరికైనా సేఫ్టీ ఉందా? అసలు డాక్టర్స్ మీదనే, డాక్టర్స్ మేబీ నర్సెస్ ఆర్ మెడికల్ స్టాఫ్ వాళ్ళ మీదనే ఇంత అత్యాచారాలు జరుగుతుంటే నార్మల్ కామన్ పీపుల్ వాళ్ళకి ఎక్కడ భద్రత ఉంటుంది? అసలు ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడైనా రాత్రి పూట బయటికి వెళ్ళాలంటే భయం ఉంటుంది. ఇంట్లో వాళ్ళు పంపిస్తారా? లేదు. ఆ నిర్భయ కేసు అయ్యాకనే ఇన్ని రోజుల తర్వాత లైక్ ఓకే ఫ్యామిలీస్ లైక్ పేరెంట్స్ సెండ్ చేస్తున్నారు, ఓకే. ఇప్పుడు ఈ కేసు అయినాక ఎవరైనా పేరెంట్స్ అనేటి వాళ్ళు భయపడతారు కదా. లైక్ వీ వాంట్ సేఫ్టీ ఇన్ ద వర్కింగ్ ప్లేస్. అన్ని గవర్నమెంట్ లైక్ స్కీమ్స్, ఆడపిల్లలకి ఈ స్కీమ్, అన్ని లైక్ డిఫరెంట్ స్కీమ్స్ అన్ని అది చేస్తున్నారు. ఫస్ట్ సేఫ్టీ ప్రొవైడ్ చేయండి. స్కీమ్స్ ఎవరికి కావాలి? సేఫ్టీ కావాలి ఫస్ట్. మనకి స్కీమ్స్ ఎవరికి అక్కర్లేదు. వీ వాంట్ దట్. మీరు దీనికోసం జస్టిస్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సో ఓకేలా సపోజ్ ఇది ఇలాగే కంటిన్యూ అయిపోతే ఫర్దర్ యాక్షన్ ఫ్యూచర్ డిమాండ్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనము మండే రోజు నిమ్స్లో ఏంటంటే వీ హ్యాడ్ కండోలెన్స్ మీటింగ్ తర్వాత వీ హ్యాడ్ అండ్ క్యాండిల్ లైట్ మార్చ్. కండోలెన్స్ మీటింగ్లో మా ప్రాబ్లమ్స్ నిమ్స్లో ఏమున్నాయో అన్ని డైరెక్టర్ గారికి, మన డీన్ గారికి, సూపరింటెండెంట్ గారికి అన్ని చెప్పాము. ఇంతకుముందు 2019లో స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది. దాని ద్వారా నిమ్స్లో సెక్యూరిటీని చాలానే బీఫప్ చేశారు. ఇంకా ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయో అని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను. వాళ్ళు వెంటనే ట్యూస్డే, వెనస్డే నుండి వాళ్ళు అన్ని చేస్తున్నారు. నైట్ టైం అరౌండ్ 12 లైటింగ్ కూడా సరిగా ఉండదు. సో ఏ ఏరియాలో లైటింగ్ సరిగా ఉండదు ఆ ఏరియాలో మా నిమ్స్లో అయితే ప్రస్తుతానికి ఇవన్నీ మేము ఇంప్రూవ్ చేయడానికి మా తరపు నుండి ఫస్ట్ ఇల్లు సర్దిదిద్దుకొని తర్వాత దేశాన్ని మార్చడానికి మనం వెళ్ళాలి కదా. సో ఫస్ట్ మా దగ్గర ఉన్న ఇష్యూస్ అయినా మనం మా రెసిడెంట్స్ డాక్టర్స్ డిపార్ట్మెంట్ వైజ్ ఫీమేల్ డాక్టర్స్, మేల్ డాక్టర్స్, సిస్టర్స్ వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో
అన్ని నోట్ డౌన్ చేసుకొని సూపరింటెండెంట్ గారికి, డైరెక్టర్ గారికి అన్నీ చెప్పాము. దే ఆర్ స్విఫ్ట్ ఇన్ యాక్షన్. వాళ్ళు ఆల్రెడీ దాని మీద ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ క్యాంపస్ లోపలికి చాలా మంది వస్తారు, ఎవరు వస్తున్నారో తెలియదు. సో వచ్చేవారందరికీ ఐడి కార్డ్స్ ఉండాలి, డాక్టర్స్ అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వాలి. ఇంతకుముందు ఇచ్చారు, కొద్దిగా మధ్యలో ఆపేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి, వెంటనే ఇవ్వాలి అని అంటే 1 వీక్లో ఇచ్చేటట్టు చేస్తామని చెప్పారు. ఆల్ లోపలికి వచ్చే డాక్టర్స్ కానీ, డైరెక్టర్ కానీ, డీన్ గారి, మన సిస్టర్స్ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కానీ, సిస్టర్ స్టూడెంట్స్ కానీ, మెడిక్స్ కానీ, వర్కర్స్ కానీ అందరికీ కలర్ కోడెడ్ ఈచ్ అండ్ అంటే వాళ్ళ కేటగిరీ వైజ్ వాళ్ళ కలర్ కోడెడ్ బ్యాచెస్ ప్లస్ ఐడి కార్డ్స్ ఇవ్వాలని. మోరోవర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, అంటే పొలిటీషియన్ కాకుండా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళు పేషెంట్స్ని లోపలికి తీసుకొస్తూ ఉంటారు. వారు కూడా ఏదో టైంలో వాళ్ళు అంటే ఇంట్లోకి వచ్చినట్టు వచ్చేస్తాను, బాత్ చేసి వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ప్రాపర్గా ఫస్ట్ మనకు ఆర్ఎంఓ రూమ్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చేసి రిటర్న్ పర్మిషన్, ఎంత టైము ఎంత డ్యూరేషన్ లోపల ఉంటున్నారో ఆ టైం తీసుకొని వచ్చి ఏ డిపార్ట్మెంట్లో వర్క్ ఉందో, ఏ పేషెంట్తో వర్క్ ఉందో అది కంప్లీట్ చేసుకొని ఏ డాక్టర్ కానీ, ఏ సిస్టర్ కానీ, ఏ వర్కర్ కానీ ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోవాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చాము. దాన్ని కూడా వాళ్ళు అమలు పరుస్తా అని హామీ చేశారు. నిన్న కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాము. ఇంకోటి స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకు 2022 కోవిడ్ టైంలో మనకు ఒకటి ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఓన్లీ డ్రాఫ్టెడ్, అది బిల్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో దానికి ఇంప్లిమెంట్ ఎందుకు జరగట్లేదు, ఎందుకు మన పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ డాక్టర్స్ అని. వీఆర్ లెస్ దెన్ 1%. అంటే మా ఓట్లు వాళ్ళకి లెక్కలేదా? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి లెక్కలేదా? మా వాయిస్ వాళ్ళు వినాలి. అంటే ఇఫ్ యూ ఆర్ సేవింగ్ one doctor will save more than 100,000 lives. You are protecting one doctor, you are not saving the doctor, you are just protecting one doctor, and the doctor will save more than 1,000 lives. So atlanti valaki, if you are providing security for one doctor, they will be saving millions of lives. So at the end of the day, society is being benefited. So అందుకని వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అమలుపరచారని ఈ రోజు అయితే ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇదే కంటిన్యూ అయితే రేపు మార్నింగ్ స్ట్రైక్ నోటీస్ కూడా ఇస్తాము. వీల్ గో ఫర్ స్ట్రైక్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ అని కూడా చెప్తున్నాం. సో విన్నారు కదా, ఇది ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ ఉన్న పరిస్థితి. సో డాక్టర్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది అంటే మేము మీ ప్రాణాలు కాపాడుతాం రా బాబు, సో అలాంటిది మీరే మా ప్రాణాలు ఇస్తే రేపు ఇంకా మేము ఎవరికి సర్వీస్ చేయాలి, ఎవరికి జస్టిస్ చేయాలని వీళ్ళు అడుగుతున్న పరిస్థితి. టు బి హానెస్ట్, ఇది నిజంగా కదా. సో మీరు నిర్భయ జరిగినప్పుడు దేశమంతా ప్రపంచమంతా ఈ వీడియో చూసిన ప్రజలందరూ కూడా సో నిర్భయ జరిగినప్పుడు ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే డాక్టర్స్ అయితే మీరు కాదు. సో మేము డాక్టర్స్, మీరు మా ఒక్క ప్రాణం కాపాడతారు డాక్టర్ది. సో మేము ఇలాంటి 100,000 ప్రాణాలు కాపాడతాం కదా, మేము అలాంటిది ఎందుకు నార్మలైజ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి నిన్న జరుగుతున్న ఏదైతే కలకత్తాలో నిన్న జరుగుతున్న డాక్టర్స్ యొక్క సేఫ్టీ ప్రొటెస్ట్, డాక్టర్స్ యొక్క పీస్ఫుల్ ప్రొటెస్ట్లో సో వేరే వాళ్ళు వచ్చి సో అది కంప్లీట్ హాస్పిటల్ అద్దాలు కావచ్చు ఇవన్నీ అంటే కంప్లీట్గా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రధానంగా డాక్టర్స్ డిమాండ్ చేస్తారు. అండ్ అలాగే మనకు కనిపిస్తూ ఉంది కూడా. సో టు బి ఆన్ ఈ కేసు అంతా కూడా చూసుకుంటే ఒక్కోళ్ళిద్దరు 150 milligrams ఆఫ్ వీర్యం అక్కడ దొరికిందని అంటే సో ఇది నార్మల్ ఒక్క పర్సన్లో వచ్చేది కాదు. సో కంప్లీట్లీ 2 to 3% ప్లస్ యాడ్ ఆన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అని చెప్పి డాక్టర్స్ ప్రధాన గంటాపదంగా చెప్తారు. సో ఎందుకు ఈ కోణంలో ఆలోచిస్తలే అండ్ ఎవరినో కానీ సో వెనకాల ఉన్న రాజకీయ నాయకుడు ఎవరినో కానీ తప్పుదో బట్టి తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి సో మెయిన్గా డాక్టర్స్ ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుతున్నాం కదా. సో వీళ్ళు స్వతంత్రం ఏడొచ్చింది, ఇంకేడొచ్చింది, 78 సంవత్సరాలు అయింది, అయినా సరే స్వతంత్రం ఏడొచ్చిందంటే మెడికోస్ ప్రశ్నిస్తారు. మెడికోస్ వాళ్ళే కాకుండా కంప్లీట్ యావత్ ప్రపంచానికి ప్రశ్నిస్తారు ఏడొచ్చింది స్వతంత్రం ఈ 78వ స్వతంత్ర రోజున. సో ఈ విధంగా కేసు జరుగుతుంది. ఇంకా అతనికి ఆల్రెడీ అతను స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యాంగ్ మీ అని చెప్పేసి స్కూల్లో చెప్పినాక కూడా ఎందుకు ఇంకా ఇంత డిలే అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా అంటే మేము ఇప్పుడు వర్క్ చేసుకొని సో మా ఓన్ హాస్పిటల్ అంటే బయట రోడ్డు మీద అర్ధరాత్రి తిరిగే సంవత్సరం వదిలేసాను, ఇంకా అది పట్టించుకోకండి. సో కంప్లీట్గా మా ఇంట్లో మేము పనిచేస్తున్న హాస్పిటల్లోనే మాకు భద్రత లేకపోతే ఇంకా బయట ఏడా భద్రత అని చెప్పేసి కంప్లీట్ యావత్ ప్రపంచానికి ఆ ప్రజలందరికీ కూడా డాక్టర్ సూటిగా ప్రశ్నిస్తున్నాం. సార్ ఒకసారి ఆలోచించండి, మీరు కూడా వీలైనంత వరకు షేర్ చేయండి అండ్ వీలైనంత వరకు ఈ న్యూస్ హైలైట్ అయ్యేలా చూడండి. యాజ్ ఎ ఫీమేల్ డాక్టర్గా సో మీరు ఈ గవర్నమెంట్కి ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల సో ఇటు మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్స్ ఫస్ట్ ఏంటంటే తనకి న్యాయం జరిగేలా చూడాలి. అంటే మన దాకా వచ్చే ముందు డాక్టర్ మౌమిత ఆర్జీ మెడికల్ కాలేజ్లో 2nd year చెస్ట్ రెసిడెంట్ చెస్ట్లో అంటే పల్మనాలజీ చదువుతున్న రెసిడెంట్ తన పైన ఏదైతే అత్యాచారం జరిగిందో దానికి సరి అయిన న్యాయం జరగాలి ఫస్ట్. దాని తర్వాత మనందరి నీడ్స్ వస్తాయి. తనకి న్యాయం జరిగేలాగా గవర్నమెంట్ చూడాలని వేడుకుంటున్నాము. అదొకటే కాకుండా ఇప్పుడు మనకి ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో, అమ్మాయిలకి ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో వాళ్ళకి అన్ని చోట్ల ఫెసిలిటీస్ కల్పించాలి అనేది మనం కోరుకుంటున్నాము. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది డాక్టర్స్ కోసం, అది ఇంకా అమల్లోకి రాలేదు. అంటే ఆల్రెడీ రూల్ ఉంది కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, అది ఇంప్లిమెంట్ అవ్వలేదు, అమల్లోకి రాలేదు. సో అది అమల్లో చేయాలని కోరుకుంటున్నాము.
ఇంకోటి ఆ, ఇది డాక్టర్స్ ఇష్యూ మాత్రమే కాదు, నిర్భయ, దిశ, ప్రియాంక వీళ్ళన్ని జరిగినప్పుడు మనం ఎంత చేసామో దేశంగా. చిన్న చిన్న పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు, 3rd 4th క్లాస్, వాళ్ళకి ఏమీ తెలియదు ఆ టైంలో అసలు ఏం జరిగింది అని కూడా తెలియదు. బట్ స్ట్రైక్లో ఇన్వాల్వ్ అయ్యి బ్లాక్ బ్యాడ్జెస్ వేసుకొని, బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని మార్చెస్ అవన్నీ చేశారు. ఇప్పుడు ఎందుకు అదంతా చేయట్లేదు? ఎందుకు ఎవరికి ఈ అవగాహన లేదు? ఈ ఇన్సిడెంట్ జరిగింది అని ఎందుకు ఎవరికి ఈ అవగాహన లేదు అనేది మనకు తెలియట్లేదు. ఇది ఇన్ఫర్మేషన్ రీచ్ కూడా అవ్వట్లేదు, ఇలాంటిది ఒకటి జరిగింది అని. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ డాక్టర్స్ ఇష్యూ, ఇట్స్ అ కమ్యూనిటీ ఇష్యూ. ఇది డెఫినెట్లీ కమ్యూనిటీ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. సో ఇది అందరికీ రీచ్ అవ్వాలి. దానికోసం మీడియా మిత్రుల హెల్ప్ అడుగుతున్నాను, సహాయం అడుగుతున్నాను. మీరందరూ మాకు హెల్ప్ చేసి ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేసి అందరూ దేశం మొత్తం దీనికి పోరాడాలి. ఇలాంటి ఇన్సిడెంట్ నిర్భయ, దిశ, ప్రియాంక తర్వాత ఇంకా జరగదేమో అనుకుంటున్నప్పుడు మళ్ళీ జరిగింది. ఇంకా ముందు జరగకపోవచ్చు అనుకుంటున్నప్పుడు మళ్ళీ జరగవచ్చు. సో అలాంటి జరగకుండా ఉండాలంటే అందరం యునైటెడ్గా, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు ఇండియా గురించి, అలాంటి ఏకత్వం కలిగి, ఐకమత్యం కలిగి మనం అందరం దీని పట్ల పోరాడాలనేది నా ఉద్దేశం. ఇంకోటి 78th ఇండిపెండెన్స్ డే మనం జరుగుతున్నాం, ఇలాంటి సిచ్యువేషన్ లో జరుపుకుంటున్నాం అని చెప్పేసి నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇది ఎలా చూడొచ్చు? ఎప్పుడైతే స్వేచ్ఛగా ఒక స్త్రీ, మహిళ రోడ్లో అర్ధరాత్రిగా నడవగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వతంత్రం అని చెప్పారు మన పెద్దవాళ్ళు, మహాత్మా గాంధీ గారు. సో ఇప్పుడు నడవడానికి మనం భయపడుతున్నాం. మొన్నటిదాకా బయట నడవడానికి భయపడ్డాం, ఇప్పుడు హాస్పిటల్లో నడవడానికి కూడా భయపడాలి రాత్రిపూట. అలాంటి సిచ్యువేషన్. నేనైతే దీన్ని ఇండిపెండెన్స్ అని అనను. ఇది స్వాతంత్రం నాకైతే కాదండి. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా నైట్ డ్యూటీలో ఒక్కళ్ళ మీ రూమ్కి వెళ్ళి ఉన్నప్పుడు ఇంతకుముందు డోర్ వేసుకోకపోయినా పెద్ద భయం అయ్యేది కాదు. ఇప్పుడు పక్కా డోర్ వేసుకోవాలి. డోర్ వేసుకోకపోతే ఏం జరుగుతుందో అన్న చిన్నపాటి భయం ఎక్కడో మూలలో, హృదయ మూలలో అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు అందరం.